వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. టు ఎన్బికే 111 నందమూరి బాలకృష్ణ అదే విధంగా నయనతార ఇద్దరు కూడా జంటగా నటిస్తున్నటువంటి ఎన్బికే 111 మూవీ పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. సో గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. మరి అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు అటు ఎన్బికే 111 చేస్తూనే 112 మూవీ పైన కూడా అప్డేట్ ఇచ్చేసారు బాలకృష్ణ. సో అయితే గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ పైన చాలా అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారి వీళ్ళ సక్సెస్ ట్రాక్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి అంటే నయనతార బాలకృష్ణ ఇద్దరు జంటగా నటించినటువంటి సింహ కానివ్వండి, జై సింహ కానివ్వండి, శ్రీరామరాజ్యం మూవీస్ కానివ్వండి అన్ని కూడా హిట్ సాధించాయి. సో ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబో మరోసారి సూపర్ హిట్ అవ్వబోతుంది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ వరుస పట్టి అన్ని మూవీస్ కూడా భారీ హిట్టే సాధించారు, డబుల్ హ్యాట్రిక్ లో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరిద్దరు కాంబోలో వస్తున్నటువంటి ఈ మూవీ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఈ మూవీలో జరిగే యుద్ధ సన్నివేశాల కోసం ఏకంగా రామోజీ ఫిలిం సెట్ లో భారీ సెట్ ఏర్పాటు చేశారంట. మరి బాలకృష్ణ పైన అదే విధంగా మిగతా తారాగణం పైన కూడా కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారంట. ఇకపోతే ఏదైతే సింహాలో ఆల్రెడీ వీరిద్దరి కాంబో చూసాం, ఆ కాంబో మాదిరిగానే ఈ సినిమాలో బాలకృష్ణను ఒక రాజులా చూపిస్తారంట, అదే విధంగా నయనతారని ఒక రాణిలా చూపిస్తారంట. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఒక 3-4 మూవీస్ నుంచి కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నటువంటి బాలకృష్ణ మళ్ళీ ఇప్పుడు ఒక రాజులా ఏ విధంగా కనిపించబోతున్నారు, నయనతారని రాణిలా ఏ విధంగా చూపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనప్పటికీ ఎన్బికే 111 మూవీ పైన చాలా అంచనాలు ఉన్నాయి. అటు బాలకృష్ణ కూడా వీలైనంత త్వరగా షూటింగ్ జరుపుకుని అసలు సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ పనులు కానివ్వండి వెంటనే కంప్లీట్ చేసుకుని వీలైనంత త్వరగా ప్రేక్షకులకు మూవీని అందించాలనేది ఆయన లక్ష్యం. అదే విధంగా కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ మూవీ గురించి అటు యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించడం కానివ్వండి, వీరిద్దరు కూడా రాజు రాణిలా కనిపిస్తారనేటువంటి న్యూస్ కానివ్వండి, అటు నందమూరి అభిమానులకే కాదు ఇటు సినీ ప్రేక్షకుల్లో కూడా చాలా ఆతృత పెంచేసిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.